హలో అండి, న్యూట్రియన్స్ కిచెన్ స్మూతీ సిరీస్ లో ఈ రోజు మనం డేట్స్ బనానా స్మూతీ అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటో మేకింగ్ ప్రాసెస్ ఏంటో మొత్తం అంతా చూసాం కదా. ఇప్పుడు అందులో న్యూట్రియన్స్ ఏంటో. ఈ డేట్స్ బనానా స్మూతీలో మనకి ఎక్కువగా వచ్చేది క్యాలరీస్ అన్నమాట. క్యాలరీస్, ప్రోటీన్, ఐరన్, ఫైబర్, కాల్షియం ఇవి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇందులో మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో క్యాలరీస్ ఎవరైతే మీట్ అవ్వాలి అన్న కండిషన్ లో ఉన్న వాళ్ళు అండ్ అలాగే వర్కౌట్ చేసే వాళ్ళకి, పోస్ట్ అప్ ఉన్న వాళ్ళకి క్యాలరీస్ మీట్ అవ్వాలన్నా, లేదు అంటే హై క్యాలరీ మీట్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ స్మూతీ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలాగే ప్రోటీన్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. టిష్యూస్ రిపేర్ కోసమే కాకుండా న్యూట్రియంట్ సప్లై చేయడానికి, ఎంజైమ్ ప్రొడక్షన్ కి అండ్ అలాగే బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి కూడా మనకి ప్రోటీన్ యూజ్ అవుతుంది. అండ్ అదే కాకుండా మనకి బాడీ ఒకవేళ ఫాస్టింగ్ స్టేజ్ లో ఉండి ఫుడ్ ఏం తీసుకోలేని స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా బాడీలో ఉన్న ప్రోటీన్ ఏదైతే స్టోర్ అయి ఉంటుందో అది షుగర్ గా కన్వర్ట్ అయ్యి మనకి ఎనర్జీ సోర్స్ గా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో మనకి ఫైబర్ అనేది ఉంటుంది. ఫైబర్ ఏం చేస్తుంది అని అంటే, మన బాడీలో ఉండే ఫైబర్ దేనికి యూజ్ అవుతుంది అంటే, బాడీలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండడానికి ఫైబర్ హెల్ప్ చేస్తుంది అనమాట. డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ కాన్స్టిపేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎక్కువగా ఫైబర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల ఏంటంటే బౌల్ మూమెంట్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి అన్నమాట. అండ్ అదే కాకుండా ఫీసిస్ ఏవైతే ఉంటాయో దానికి బల్క్ యాడ్ చేయడానికి కూడా ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఇప్పుడు కాల్షియం కూడా ఇందులోంచి వస్తుంది అనమాట. సో కాల్షియం అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, కాల్షియం అనేది జనరల్ గా బాడీలో తక్కువ ఉండడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోమెలాస్టియా కానీ, లేదు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, ఇలా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నదన్నమాట. సో బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా బోన్ డెన్సిటీని నార్మల్ గా మెయింటైన్ చేయడానికి, పెంచడానికి మనకి కాల్షియం అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇందులో నుంచి ఐరన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఐరన్ అనేది ఇప్పుడు జనరల్ గా మనం చూస్తూ ఉంటాము, ఐరన్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల, బ్లడ్ లేకపోవడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఫీమేల్స్ లో అనే కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఆ ఓవర్ బ్లీడింగ్ నుంచి నార్మల్ అవ్వాలంటే, ఒకవేళ ఆ కండిషన్ కనుక ఐరన్ తక్కువ అవ్వడం వల్ల అయితే కనుక మనం ఆ ఐరన్ బాడీలో ఉండే ఐరన్ లెవెల్స్ ని నార్మల్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ ఓవర్ బ్లీడింగ్ అనేది నార్మల్ చేసుకోవచ్చు మనం. సో ఐరన్ అనేది బ్లడ్ లో ఉండే హీమోగ్లోబిన్ కంటెంట్ నే ఐరన్ క్యారింగ్ ఏదైతే ఉందో అది హీమోగ్లోబిన్ అన్నమాట. సో హీమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల బాడీలో బ్లడ్ లేదు అని చెప్తూ ఉంటారు. సో ఎనీమిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే ఓవర్ బ్లీడింగ్ వాళ్ళు ఎవరైతే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే లో బ్లడ్ లెవెల్స్, బ్లడ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐరన్ రిలేటెడ్ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందులోనే ఈ స్మూతీ ఒక పార్ట్ గా, మీల్స్ పార్ట్ గా తీసుకుంటే కనుక ఇది కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది.